మహాభారతం పరిచయం రెండవ భాగం. మన ఛానల్కు స్వాగతం. వీడియోలోకి ప్రవేశించే ముందు దయచేసి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మహాభారతం అనేది భారతదేశపు అతి ప్రాచీన మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రంథాల్లో ఒకటి. ఇది కేవలం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన యుద్ధం గురించే కాక, భారతీయ సంస్కృతి, ఆచారాలు, ధర్మం మరియు జీవిత సూత్రాలను వివరిస్తుంది. ఈ మహాకావ్యం సనాతన ధర్మం, కర్మ సిద్ధాంతం, నైతిక విలువలు మరియు జీవితం ఎలా నడపాలో పాఠాలను అందిస్తుంది. హస్తినాపురం ప్రాముఖ్యత. హస్తినాపురం మహాభారత కాలంలో కౌరవుల మరియు పాండవుల రాజధాని. ఈ నగరం భారతీయ సంప్రదాయాలలో ఒక కేంద్రీకృత ప్రదేశంగా ఉంది, ఎందుకంటే రాజ్యపీఠం కోసం సకల సంఘర్షాలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. హస్తినాపురం అంటే కేవలం ఒక రాజ్యపాలనా కేంద్రం మాత్రమే కాదు, అది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన పోరాటానికి ఒక చిహ్నం. ఈ నగరంలోనే ధృతరాష్ట్రుడు మరియు పాండవుల తండ్రి పాండుతో పాటు కౌరవులు మరియు పాండవులు పెద్దయ్యారు. హస్తినాపురం అంటే నిజానికి రాజ్యం కోసం పోరాడిన ప్రదేశం మాత్రమే కాకుండా, అక్కడ పాండవులు తమ ధర్మాన్ని ఎలా నిలబెట్టుకున్నారో ప్రతిబింబిస్తుంది. కురుక్షేత్రం ప్రాముఖ్యత. కురుక్షేత్రం అనేది మహాభారతం కథలో అత్యంత పవిత్రమైన మరియు గౌరవనీయమైన ప్రదేశం. ఈ ప్రదేశం యుద్ధభూమి మాత్రమే కాకుండా, కృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోధించిన దివ్య స్థలం. కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగిన పోరాటం కాకుండా, ప్రపంచం మొత్తం చూసిన ఒక ధార్మిక పోరాటంగా నిలుస్తుంది. ఈ యుద్ధం కేవలం పాండవులు మరియు కౌరవుల మధ్య ప్రతిష్టంభంగా కాకుండా, కృష్ణుడు అందించిన గీతాజ్ఞానం ద్వారా ధర్మం మరియు కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధిస్తుంది. కురుక్షేత్రంలోని యుద్ధం మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను, ముఖ్యంగా ధర్మాన్ని పాటించడం మరియు జీవితంలో నైతికతను స్థిరంగా నిలబెట్టడం గురించి వివరిస్తుంది. ఈ కథా సంగ్రహం కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని, ఆత్మీయతను, ధర్మాన్ని మరియు జీవన విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. హస్తినాపురం మరియు కురుక్షేత్రం భారతీయ ఇతిహాసాల్లో మాత్రమే కాకుండా, ప్రతి భారతీయుడి మనస్సులో ఒక పవిత్ర స్థానం పొందాయి. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆనందించినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేయండి. మీ మద్దతు మాకు మరిన్ని ఆసక్తికరమైన మహాభారత కథలను తీసుకురావడానికి సహాయపడుతుంది.